ఎస్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ స్వరూపుడా, ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగుదామమ్మా. తల వంచండి. ప్రేమగల తండ్రి, బిడ్డలు వినుటకు సిద్ధముగా ఉన్నారు. సిద్ధపాటు కలిగిన వారిని ఆశీర్వదించి దేవుడవు. నీ మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన ప్రతి వారు ఏది అడిగినా జరుగుతుంది కనుక బిడ్డల విశ్వాసంతో నీ మాట విని నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు సహాయం చేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి గత వీడియోలో మీరు అన్నటువంటి హెచ్చరికలను బట్టి మీరు మంచిగా దైవ చిత్తానికి లోబడుతున్నారని, సృష్టిని కాకుండా సృష్టికర్తను పూజిస్తున్నారని నేను నమ్ముచున్నాను. నేను సంతోషిస్తున్నాను. మరి ఈరోజు కూడా మీకు ఆసక్తితో వింటానంటే మరి ఒక మాట నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే, తన శిష్యులైనటువంటి పౌలు, బర్నబా వీరు కొన్ని ప్రాంతాలు తిరిగి ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ద్వీపము, ఇక్కడ రాయబడిన మాట అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేస్ అను ఒక యూదుని చూసిరి. అతడు వివేకము గలవాడైన పెర్గి పౌల్ అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఎవరు? పెర్గి పౌలు దేవుని వాక్యం వినాలని బర్నబాని పౌల్ని ఆ ప్రాంతంలో సంచరిస్తూ ప్రార్థనలు చేస్తుంటే పిలిచారు. ఆ పెర్గి పౌలు ఇంటి దగ్గర గారడివాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు బర్యేసు. వాడు యేసు అని పేరు పెట్టుకుని గారడీలు చేయటం మొదలు పెడుతున్నాడు. ఈనాడు కూడా చాలామంది పేరు దైవ సేవకులని పేరు పెట్టుకుని గారడీలు మోసాలు చేయటం వాళ్ళు ఉన్నారు. విశ్వాసులని పేరు పెట్టుకుని కూడా గారడీ భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. ఈ గారడీ వాళ్ళు ఇవాళే కాదు, ఆనాటి నుంచి కూడా ఉన్నారు. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే, చెప్పినటువంటి వాక్యానికి వాళ్ళని వినకుండా విశ్వాసం నుండి కూలద్రోయటానికి ఎవరి దగ్గర అయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చెడుపుతున్నారు. ఈనాడు కూడా ఇలాంటి గారడీ వాళ్ళు సత్యవాక్యానికి అది వ్యతిరేకంగా తిరిగి వినే వాళ్ళని చెరిపి రకరకాల ఇబ్బందులు పెడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ గారడీ వాళ్ళు చేసే పని ఏంటంటే, ఆ యొక్క పెర్గి పౌలు వీరిని పిలిపించి దేవుని వాక్యముని వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని, ఎలిమ అనగా గారడీవాడని అర్థం, ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించవలనని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఏం చేస్తున్నాడండి వీడు? ఇనే ఆ పెర్గి పౌలు పిలిపించుకున్నాడు. ఆయన ఏదో దేవుని వాక్యం చెప్తున్నారంట, ఒకసారి తీసుకురండి అంటే పాపం అతని అధిపతి కనుక అతని పని వారు వెళ్ళి వారిని తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చి, దేవుడు ఇదండి పరిస్థితి, దేవుడు అంటే లోకరక్షకుడు, సృష్టికర్త, మీరు సృష్టించిన పూజిస్తున్నారు, తప్పిది, ఇది కరెక్ట్ కాదయ్యా, ఈ మాయలు అబద్ధాలు నమ్మకండి, సత్యమైనది నేను చెప్పేది అని వారు ప్రకటిస్తున్నారు. మేము చెప్పే దేవుడు సత్యమైన దేవుడు అని ప్రకటిస్తున్నారు. అతను వినుచూ ఉండగా ఈ గారడీవాడు అతని విశ్వాసాన్ని పక్కకు తొలగిస్తున్నాడు. అలాగే చెప్తారండి, ఇలాంటివి మీరు నమ్మకూడదు, అలాగే కానీ అక్కడే ఉంటున్నాడు కదా, ఈ యొక్క పెర్గి పౌలు దగ్గరే ఉంటున్నాడు. ఎందుకంటే అధిపతి కదా, రాబడి బాగా ఉంటుందని అక్కడే ఉంటున్నాడు వీడు. అందుచేత ఈ పెర్గి పౌలు దైవ సేవకులను అనే పౌల్ని బర్నబాని పిలిపించి దేవుని గురించి అడిగినప్పుడు ఆ దేవుని మార్గాన్ని వాళ్ళు ప్రకటిస్తుండగా వీడు దాన్ని తొలగిస్తానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు కూడా దేవుని వాక్యం ప్రకటిస్తుంటే అడ్డరీతులుగాను అడ్డత్రోవలు వేసి వాళ్ళని చెరుపుటకు అనేక రకాలైనటువంటి వాదాలు పెట్టుకుంటూ విశ్వాసం నుంచి తొలగించడానికి గారడీ వాళ్ళు ఈ భారతదేశంలో కాదు, ప్రపంచ దేశమంతా నిండిపోయారు. ఈ గారడీ వాళ్ళ మాట విని దేవుని వాక్యానికి దూరం కావద్దని ఈ లేఖనాన్ని మీకు నేను ప్రకటిస్తున్నాను. ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ పెర్గి పౌలు వివేకము కలిగిన వాడు, భయభక్తులు గలవాడు. ఇంటి దగ్గరే గారడీవాడు ఎన్నో గారడీలు చేస్తున్నా అతనికి వినసొంపు అవ్వలేదు. అందుచేత వారు ఏదో చెప్తున్నారంటే వారిని కూడా తీసుకురానని పౌలుని బర్నబాని పిలిచినప్పుడు
వీడు చెడపడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఎలీమ అధిపతిని విశ్వాసము నుండి తొలగించవలెనని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఎలీమ అను పేరునకు గారిడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, అపవాది అనగా సాతాను అని అర్థం, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడివై నువ్వు కళ్ళు తెరవు, నువ్వు తెలుసుకునే వరకు నీ కళ్ళు మూసుకుపోనుగా కానీ శపించాడు. పరిశుద్ధాత్మతో నిండినవాడు. మేము శపించడానికి ఫుల్ అర్హతలు మాకున్నా ప్రభు ఇచ్చిన బోధ ఏంటంటే క్షమించండి, ప్రేమించండి, ప్రార్థించండి అన్న వలని మమ్మల్ని తిట్టేవాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం, కొట్టేవాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం, మందిరాలు పడగొట్టే వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గారిడి వాళ్ళందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే పౌల్లాగా శపించటానికి మేము, ఎందుకంటే ఈ మార్గంలో యేసు ప్రభు చెప్పిన బోధన అనుసరించి పౌలు గారు ఆ పరిశుద్ధాత్మ ఆవేశంతో ఆయన శపించాడు. ఎందుకంటే చక్కగా ఈయన మారే వాళ్ళని మారకుండా చేస్తున్నాడు ఈ గారిడివాడు. అలాగే ఈనాడు ఈ గారిడి వాళ్ళు ఏంటి, వీళ్ళ గుణలక్షణాలు ఏం రాయబడినాయి? సమస్త కపటము. వీళ్ళు ఏం కలిగి ఉన్నారు? ఈ గారిడి వాళ్ళు కలిగి ఉన్నది ఏంటి చూడండి, ఏమంటున్నాడు చూడండి. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. నీతికి విరోధులు వేళ భూమి మీద చాలామంది ఉన్నారు. సత్యాన్ని ఆటంకపరిచి, సత్యాన్ని వద్దు, సత్యాన్ని చెబుతుంటే అది కాదు అని ఆటంకపరిచేటువంటిది నీతికి విరోధులు ఎంతోమంది ఉన్నారు. నీతి అనగా నిజంగా ఈవేళ క్రీస్తే నీతి. బైబిల్ చదవండి, క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క బోధ వింటే నీతి అంటే ఎక్కడుందో తెలుస్తుంది మీకు. నీతికి విరోధులు వీళ్ళంతా స్వార్థకు ఆటంకం కలిగించి ప్రార్థన వినేవాళ్ళని మారి ఎంచక్క బాధలు పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఒక ఆవిడ ప్రార్థనకు వచ్చి మారి ఆవిడకున్న జబ్బు బాధ భరించలేక ప్రభు దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. బాధ తగ్గింది, సంతోషంతో ప్రభు దగ్గర సాక్ష్యం చెప్పింది, ప్రార్థనకు మానకుండా వెళుతుంది. అయితే ఆమె భర్త దుష్టులతో సహవాసం. ఆ దుష్టుడు అంటున్నాడంట, రే మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందరా, మన దేవుళ్ళందరూ పోయారేంట్రా, అదేదో అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడికి వెళ్ళిపోతుందరా మీ ఆవిడ, నీ మాట ఎదిరించేస్తుందని ఈ భర్తకి ఎక్కించడంతో దుష్టులతో సహవాసం చేసేవాడు దుష్టుడే కదా. వీడు ఆ వెళ్ళే వ్యక్తిని నువ్వు ప్రార్థనకి వెళ్ళావంటే వదిలేస్తాను, నిన్ను గెంటేస్తాను, నిన్ను చంపేస్తాను, రకరకాలుగా భయపెట్టి ఇబ్బందులు పెట్టి మన దేవుళ్ళు మన మతం మన వాళ్ళందరూ మనల్ని వెళ్ళేస్తారు అలా ఎలాగని భయపెడితే ఆమె నువ్వు ఏమైనా పర్లేదు సచ్చేదాన్ని నేను బ్రతికాను, నా బాధ నాకు తెలిసి నీకు తెలీదు, నేను పడే బాధ నా కడుపులో నాకు వచ్చిన బాధ నాకు తెలుసు, దేవుడు నా బాధను విడిపించాడు కాబట్టి నేను నమ్ముకున్నాను. నేను ఇంతవరకు నమ్మినోడు ఎవడో నా బాధ విడిపించలేదు, నా సావు నన్ను సామాను వదిలేశారు వాళ్ళు. కానీ యేసు ప్రభువు నన్ను ముట్టుకున్నాడు, నన్ను బాగు చేశాడు. కాబట్టి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను. నువ్వు చంపితే చంపు, వదిలితే వదిలేయి, ఎక్కడైనా గుడి చేసుకున్నాను బతుకుతాను, కానీ యేసయ్యను మాత్రం వదలనని వీర విశ్వాసిగా నిలబడింది మహాతల్లి. చివరికి ఆ తర్వాత భర్త ఇంకా ఆ భార్యను వదిలిపెడితే గతి ఏంటి? ముద్ద ఎవడు వండి పెడతాడు? ఎవరు చూస్తారు? ఏదో ఆరోగ్యం గురించి చేస్తుంది, అది పోలే తప్పేం చేస్తుంది ప్రార్థనగా కదా అని ఎవరేమన్నా మాట్లాడుకోరుకున్నాడు. ఆ తర్వాత ఇతనికి ఎక్కించినోడు భార్య కూడా ప్రార్థనకి వెళ్తాం మొదలెట్టింది. ఎందుకంటే ఆవిడకి కూడా నీరసం వచ్చిందట. ఆవిడకి కూడా వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ఈవిడితో కలిసి మా ఆయనే చెడగొట్టాడమ్మా అని, ఎందుకంటే చెప్పుకుంటారు కదా వాళ్ళందరూ. ఆ తర్వాత ఈవిడ చెప్తే అప్పుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. కొట్టాడు, తిట్టాడు, పొమ్మన్నాడు, మానేయమన్నాడు అని విడిచిపెట్టలేదు. యేసయ్య ఏమి నేర్పాడో ఆ మంచి బోధ వాళ్ళు చేస్తున్నారు. ఈ గారిడి వాళ్ళు ఎక్కడ చూసినా స్వార్థకు ఆటంకముగా ఉండి, నీతికి విరోధంగా ఉండి, కపటమైన హృదయంతో వీళ్ళ దేవునికి విరోధంగా. ఎందుకంటే ఈ ప్రార్థనకి వెళ్ళిందంటే రేపటి నుంచి నువ్వు తాగుడు మానంటది, ప్రార్థనకి వెళ్ళిన కాడి నుంచి సినిమాలకు వద్దంటది, ప్రార్థనకి వెళ్ళిన కాడి నుంచి నువ్వు ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని నన్ను బోధించిన బుర్ర తింటుందని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనకి వెళ్ళకుండా మనకు అడ్డు రారువేళ్ళని
మనం తాగినా సరే వాళ్ళు పట్టించుకోరని వీళ్ళు భార్యలను కూడా ప్రార్థనలకు వెళ్లకుండా చేసే గారడి వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాగే పిల్లలు, కుటుంబాలు ప్రార్థనలకు వెళ్తుంటే పక్కింటి వాళ్ళు గారడి వాళ్ళు ఎదిరించటం, వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని కులం అంతా ఏకబవటం, ఇబ్బందులు పెట్టడం, ఇదంతా ఎవరు చేసే పని అంటే ఎలీముగాడు అనే గారడి వాడు, సాతాను కుమారుడు వీడు. స్తోత్రం. ఈడు ఆత్మ, సాతాను యొక్క ఆత్మ ఈ గారడి వాడిలో ఉంది. ఈరోజు నీలో గిన్నె ఉందేమో, దేవుని నీ పిల్లల్ని ఆటంకపరుస్తున్నావు, నీ భార్యను ఆటంకపరుస్తున్నావేమో, సరదాగా చూద్దామని పెట్టావేమో. నిజంగా చూడంతాను నీవు మార్పు చెందే అవకాశం ఉంటుంది. నీ గారడి బుద్ధి పోద్ది, మంచివాడిగా బ్రతుకుతావు, మంచి పేరు తెచ్చుకుంటావు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో ఈ కపట బుద్ధి, నీతికి విరోధమైన బుద్ధి నీలో ఉంటే నీకు వచ్చే కీడు ఎవడ తప్పించలేడు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు దేవుడు చూడలేదని, దేవుడు ఎక్కడున్నాడని, లేకపోతే దేవుడు నువ్వు నమ్మి దేవుడిలాగే ఏదో మూలన కూర్చునేవాడు అనుకుంటున్నావు. సృష్టి అంతటి మీద ఆయన కనుదృష్టి పెట్టాడు. సృష్టి అంతటిని చూస్తున్నాడు. చిన్నవారిని, పెద్దవారిని, ఎక్కడున్న వారినైనా చూడగలిగిన కన్ను ఆయనకుంది. నిన్ను ఏ విధంగా సరిచేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన చెయ్యి పడకముందే నువ్వు మారితే అదృష్టవంతుడు కదా. ఆయన చెయ్యిని మీద పడిందా, ఆ తర్వాత నువ్వు మారినా ఆ బాధతో సావాలి. కాబట్టి పడక మునిపే మారిపో. ఆయన దక్షిణ హస్తం నీకు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, చూడండి, ఈ ఎలీం అనేవాడు, ఈ యొక్క గారడి వాడు వినేవాళ్ళని చెడుపుతున్నాడు. ఈనాడు కూడా నువ్వు ఈయన ఎవరినైనా చెడుపుతున్నావేమో. చక్కగా వాక్యం విని వాళ్ళ బాధలన్నీ దేవుని చెప్పుకొని మారి ప్రార్థన చేసుకుని నరక ద్వారం నుంచి పరలోక ద్వారం వైపు తిరుగుతున్నారేమో. అగ్నిగుండంలోకి వెళ్లకుండా స్వర్గంలోకి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారేమో. వాళ్ళని గిని పాడు చేయకు, వాళ్ళని వెనక్కి లాక్కో. ఎందుకంటే అలాగ ఎవరైనా అభ్యంతరపరిచే వాళ్ళ మెడకి పెద్ద తిరగట్రాయి కట్టి లోతైన సముద్రంలో పడేయమని బైబిల్లో రాయబడి ఉంది. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. అది అతనికి మేలంట. అంత ప్రమాదకరమైన మరణమే అతనికి మేలంట. అంతకంటే ప్రమాదకరమైన మరణం అగ్నిగుండం. తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నువ్వు మారాలి. నువ్వు మారకపోతే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు గురైపోతావు. నువ్వే కాదు, లోకమంతా గురైపోద్ది. గారడి వాళ్ళ మాట వినకండి. నిన్ను చెడిపేవాళ్ళ మాట వినకో. దుష్టుల ఆలోచన చెప్పి నడవకో. దుష్టుడు ఎప్పుడు మంచి చేయనివాడు, మంచిగా వెళ్ళనివాడు, మంచిగా నడవనివాడు. దుష్టుడు మనసంతా ఎలా ఉంటుంది, ఆ దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయి. వాడు చెడిపోయినాడు, వాడు ఒక్కడితోటి పోకుండా ఇంకొకటి చెడిపితేనే కానీ ఆడికి కొంచెం గౌరవం ఉండదు. అందుచేత దుష్టుడు ఎప్పుడు కూడా ఇంకొకడు బాగుంటే వారుడు, ఆడు పోతున్నాడు కదా, నాతో పాటు వాడు పోవాలని కోరుకుంటాడు. కాబట్టి దుష్టులతో నువ్వు నడవకో. నీతిమంతులైన దేవుని పిల్లలతో నడు. దేవుని పిల్లలు ఏం చెప్తున్నారు ఇను. తప్పు అయితే శిక్షించు, గద్దించు, బుద్ధి చెప్పు, మీరు చేసేది ఇదా అని. కానీ దేవుని పిల్లలు, దేవుని వాక్యము ఎక్కడ తప్పు చెప్పదు. బైబిల్ చదివితే తెలుస్తుంది నీకు. నేను నీకులాగే ఒకప్పుడు వాక్యం ఎరక్క బుద్ధి లేని బతికాను, భ్రష్టు బతికాను, ఎలీముగాడిలా బతికినోడే నేను. కానీ ప్రభు యొక్క వాక్యం చదివితే, వాక్యం ఏంటంటే నిజంగా దేవుడికి మానవుడికి ఎంత స్నేహం ఉండాలో, ఎంత దూరమైపోయానో తెలుసుకున్నాను. క్షమాపణ వేడుకున్నాను. నీ సహాయం కావాలి, నీ స్నేహం, నీ సహవాసం కావాలని ప్రభువుని అడిగాను. ఇచ్చాడా అవకాశం నాకు. నీకు అవకాశం కావాలంటే ఈరోజే నువ్వు మారు. ఈరోజే నీ ప్రభు వైపు చూడు. ఈ రోజు నుండి నీ గారడి బతుకు మార్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, స్వర్గాన్ని నీకు ఇస్తాడు, నరకం తప్పించేస్తాడు, రాబోయే ఉగ్రతలో నుంచి నిన్ను తప్పిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని నవాహ కుటుంబంలా మార్చుకో, రక్షించుకో. ప్రభువు నీకు తోడై ఉండను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గారడి బతుకులు బ్రతుకుతున్న అనేకులు నీ సువార్తకు ఆటంకాలుగా ఉండి పని పాట లేక, ఊరమ్మడి తిరుగుతూ వెనకాల అడిగేవాళ్ళు లేక, బాగా తిని మదబలిసి నీకు విరోధంగా తిరిగేటువంటి బుద్ధి లేని ఎలీములు ఎందరూ ఉన్నారో వాళ్ళతో మాట్లాడావని నేను నమ్ముచున్నాను. వాళ్ళ మారాలి ప్రభా. తల్లిదండ్రులకు అవిధేయులు గాను, మాట తప్పువారు గాను, అనురాగరహితులు గాను, అజితేంద్రియులు గాను, నాయన దేవద్వేషులు గాను, దేవుణ్ణి కూడా ద్వేషించే స్వభావం కలిగిన వారు గాను ఉన్నటువంటి ప్రతి ఒక్క గారిడి వాడిని మార్చిన ఆయన. నీ వాక్యానికి లోబడి దైవ సేవకులు మా మంచి కోరుతున్నారని,
దేవుడు వారిని చెప్పమన్నాడు కనుక మాకు చెబుతున్నారని, ఎవరేమన్నా ఓర్చుకుని మాకు చెబుతున్నారని, అందరి కొరకు ప్రార్థిస్తున్నారని వాళ్ళు గ్రహించేటట్లును నాయన ఈ పెరిగే పౌలు వలె మంచి మార్పు కలిగినట్లును సహాయం చేయండి. ఆ గారిడివాడు ఒక్క శాపంతోనే ఆడు కళ్ళు కనపడకుండా అయిపోయాడు. అలాగే ఈనాడు కూడా కళ్ళు మూసుకుపోయి దేవుడు కళ్ళ ముందే తన కార్యాలు జరిగిస్తున్నా కానీ కళ్ళు మూసుకుపోయినటువంటి గారిడి వాళ్ళందరినీ కూడా మీరు మార్చమని, వాళ్ళకి మార్పు దయచేయమని, ప్రార్థనకు ఆటంకాలు లేకుండా వాళ్ళు కూడా మారి నీ సన్నిధికి వెళ్ళేటట్లు సహాయం చేయమని, అందరినీ బాగు చేయమని, అందరినీ కాపాడమని, దుష్టులను మార్చండి, దుర్మార్గులను మార్చండి, వ్యభిచారులను మార్చండి, నాయన నరహంతకులను మార్చండి, విగ్రహారాధికులను మార్చండి. నిజదేవుడవైన నీ వైపు చూసే మనసు అందరికీ దయచేయమని, నిజమైన దేవుడవైన నీకే మా ప్రార్థన విన్నపములు సమర్పించుకుంటూ ఆయన దీనికి విరోధంగా ఎవరైనా లేస్తే వాళ్ళని క్షమించి వాళ్ళకు మంచి ఆలోచన దయచేయమని ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.